శ్రావ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సమతామూర్తిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న త్రిపుర బీజేపీ ఎంపీ బిప్లవ్ కుమార్ దేవ్. ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో బీసీ నాయకులతో విద్యార్థి సంఘాలతో సమావేశం. మహారాష్ట్ర నాసిక్ జిల్లా సిగ్నార్ పట్టణంలోని ఎంఐటీసీ బైపాస్ రోడ్ లో అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడిన లారీ. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఎంపీ బిప్లవ్ కుమార్ దేవ్ తన కుటుంబ సమేతంగా విచ్చేసి శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో సమతామూర్తిని దర్శించుకున్నారు. భగవద్ రామానుజాచార్యుల పవిత్ర దివ్యమూర్తిని కుటుంబంతో సహా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజంలో సమతా సిద్ధాంతాలను పెంపొందించేందుకు రామానుజుల వారి బోధనలు ఎంతో దివ్యమైనవని కొనియాడారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని బిప్లవ్ దేవ్ దంపతులు కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారు మంగళ శాసనాలు చేశారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా జియర్ స్వామివారి ద్వారా బిప్లవ్ కుమార్ దేవ్ అడిగి తెలుసుకున్నారు. సమతామూర్తి ప్రాంగణంలోని 108 దివ్య దేశాల ఆలయాలు ప్రాంగణ విశేషాలను కుటుంబంతో కలిసి తిలకించి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన భారతీయ సంస్కృతి సనాతన ధర్మ వ్యాప్తికి చిన్నజీయర్ స్వామివారు చేస్తున్న సేవలకు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి జగపతిరావు, ఆశ్రమ ప్రతినిధులు మరియు ఇతర ముఖ్య ప్రముఖులు పాల్గొన్నారు. ముంబైలో గిరిజన కుటుంబానికి చెందిన భూమి వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెవలప్మెంట్ పేరుతో తీసుకున్న భూమిపై ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా బాధితులను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముంబైలో దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలుగా నివసిస్తున్న తమ సంఘ సభ్యుడికి చెందిన 3 ఎకరాల భూమిని అభివృద్ధి కోసం కాంతిలాల్ గవాయ్కు అప్పగించినట్లు తెలిపారు. అయితే ఒప్పందం కుదుర్చుకొని 10 ఏళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఒప్పంద గడువు కూడా ముగిసిపోయిందని పేర్కొన్నారు. ఈ విషయమై భూమి యజమాని గౌతమ్ నిశాంత్ పలుమార్లు కాంతిలాల్ గవాయ్ను ప్రశ్నించగా కులం పేరుతో అవమానిస్తూ దూషించాడని ఆరోపించారు. అంతేకాకుండా నిన్ను చంపేస్తాను, మాఫియా ద్వారా భూమి మీద లేకుండా చేస్తానంటూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. న్యాయం చేయాలి. ఒక ఎరకల బిడ్డ నిశాంత్ అన్యాయానికి గురైనటువంటి నిశాంత్ కి న్యాయం చేయాలి. బాంబేలో ఉన్నటువంటి గౌతమ్ నిశాంత్ మా గిరిజన బిడ్డకు निशांत मैं एडवोकेट हूँ, काउंसिल बिलोंग टू शेड्यूल्ड ट्राइब और मलबार हिल बॉम्बे मलबार हिल में मेरा 3 एकड़ का प्रॉपर्टी है सर. वो 3 एकड़ का प्रॉपर्टी जॉइंट वेंचर नाम बोल के मैं डेवलप करूंगा बोल के कांतिलाल गवानी, वो कमला बिल्डर का जो है कांतिलाल गवानी हमारा साथ अग्रीमेंट करके लिटिगेशन लगा के सता रहे. हमारा 41% शेयर होल्डिंग में और उनको पूरा का पूरा खर्चा करके उनको डेवलपमेंट करके हमको देना है. आज 22 साल हो गया. 2004 से लिटिगेशन लगा के तका के ना वो आगे बढ़ रहे, ना छोड़ के जा रहे. हमको इतना ब्लैकमेल करके हमको हर तरफ से हमको कमजोर बना के हमको खत्म करना चाहते हैं सर. मैं महाराष्ट्र गवर्नमेंट में ये प्रॉपर्टी ఆల్ ఇండియా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ను. ఈరోజు ఈ యొక్క హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం, బాంబేలో మా అసోసియేషన్ మెంబరు మా తెగకు చెందినవాడు గిరిజనుడు అక్కడ నివాసం ఉంటున్నారు. వారు దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. వారికి 3 ఎకరాల పొలం, అక్కడ 3 ఎకరాల స్థలం ల్యాండ్ ఉంది. దానికి కాంతిలాల్ గవానీ గారికి డెవలప్మెంట్ కోసమని ఇచ్చారు. దాదాపుగా 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇచ్చి కూడా 22 ఇయర్స్ అయింది. కానీ ఇంతవరకు డెవలప్ చేయడం లేదు. అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది.
ఇదేమిటి, ఇది అన్యాయమని మా గౌతమ్ నిశాంత్ గారు, మా గిరిజన తెగకు చెందిన మా సభ్యుడు ఆయనను అడిగితే, ఆయన నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఎక్కువ మాట్లాడినావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక షెడ్యూల్ ట్రైబ్ సంబంధించినవి, నువ్వు అలాగే ఉండు, అంతకు మించి రాకు అని ఇంకా క్యాస్ట్ పేరుతో తిట్టడము, నేను చంపుతానని బెదిరించడము, మాఫియాకు చెప్పి నీ అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పడము, ఈ విధంగా ఆయన చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కావున ఆయన పోలీస్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రెవెన్యూ వాళ్లకు దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి వాళ్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చి తిరుగుతూనే ఉన్నాడు కాళ్ళ అరిగిపోయేంత వరకు. కానీ ఎలాంటి ఫలితం లేదు. చివరికి ఆయన ఎవరైతే కాంతిలాల్ గవాని గారు ఉన్నారో ఆయన ఈయనను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో, విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తరగతులను బహిష్కరించి నిరసనకు దిగుతామని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్టీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడించి అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్లు చెల్లించే ప్రభుత్వానికి 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేందుకు డబ్బు లేవా అని ప్రశ్నించారు. ఫీజు చెల్లించని విద్యార్థులను జైలుకు పంపుతామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించకపోతే 31న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. టైగర్ రాజకీయ నాయకత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పాత పద్ధతిలోనే టైగర్ రాజకీయ నాయకత్వం కలెక్టరేట్ ముట్టండి. కలెక్టరేట్ ముట్టండి. టైగర్ ఆర్కిస్తున్న నాయకత్వం. ఈ నెల 31న కలెక్టరేట్ ముట్టండి. ఈ నెల 31న కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆర్డీఓ ముట్టండి. విజయవంతం చేద్దాం. ఈ నెల 31న కలెక్టరేట్ ఆర్డీఓ ఎంఆర్ఓ ముట్టండి. టైగర్ ఆర్కిస్తున్న నాయకత్వం. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ యథావిధిగా సీఎం అంటే డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ముఖ్యమంత్రి రాజీనామా, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. బీసీల ద్రోహం చేసిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. బీసీల విద్యార్థుల ఫీజులు ఇవ్వని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. బీసీ విద్యార్థుల ఫీజులు ఇవ్వని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అప్పులతో మునిగిపోయింది. వాళ్ళు టోటల్ ఫీజులు ఇస్తున్నారు, 20,000 స్కాలర్షిప్ కాలేజ్ ఇస్తున్నారు, 15,000 జూనియర్ కాలేజ్ ఇస్తున్నారు. మొత్తం పిల్లలంతా హ్యాపీ. అదే కాదు, హై స్కూల్లో కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. వాళ్ళంత పెద్ద ఎత్తులు ఇస్తుంటే నీకేమైంది? పిల్లలు చదువుకుంటే ఎవరు అబద్ధాలు. మీరు చూసారు కదా, ఢిల్లీ పోరాటాన్ని మేమే తెచ్చినాం, నేను వాళ్ళకి బిర్యానీ పొట్లాన్ని పంపినా, వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్లు పంపినా అని చెప్పి పెద్దగా చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ జరిగే ఉద్యమం కూడా అంతకంటే ఎక్కువ. అక్కడ ఉద్యమం ఎట్లుందని నేను దాన్ని కామెంట్ చేయగాని, ఇక్కడ జరిగే ఉద్యమం తప్పనిసరి లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీకు వస్తారు, నీ భర్తం పడతారని చెప్పేది. నేను అందరినీ మేనేజ్ చేస్తా, అందరినీ బెదిరిస్తా, మీడియాని బెదిరిస్తా, ఛానళ్లను బెదిరిస్తా, లీడర్లను కొనేస్తా, అదేవిధంగా సంఘాలను కొనేస్తా అని అనుకుంటుండొచ్చు. ఈ పవిత్రమైన ఉద్యమంలో ఎవరు ఏం చేయాలి? ఇది పవిత్రమైన ఉద్యమం. ఈ ఉద్యమం ప్రజల ఉద్యమం, పిల్లలను ఫ్రీగా చదువుకునే ఉద్యమం. కాబట్టి వైఖరి వెంటనే మార్చుకో. అందుకే ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి ఈ నెల 31న శుక్రవారం కలెక్టరేట్ల ముట్టడి,
ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటుంది, ఆర్డీఓ ఆఫీసులో ఉంటుంది. చేసి పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇచ్చి నిరసన ప్రదర్శన జరపాలి. దీని తర్వాత హైదరాబాద్ దిగ్బంధం మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధాలు లేచి రస్తారోకలు లేచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నాం. నీవు పోకరా మాత్రం ఒంటెద్దు పోకరా, ఈ బీసీ కులాలు చదువుకోవద్దు, వీళ్ళు చదువుకుంటే మాకు లేబర్ దొరకలేరు. ఆ ఊళ్ళల్లో పట్టణాలందరూ రెడ్డిలు సోదరులందరూ ఈయన వచ్చి కాంప్లైంట్ చేసినాడు. ఏమని వీళ్ళందరూ చదువుకుంటే మనకు ఇంతగా దొరకలేరు, ఈ స్కీమ్ తీసేయని చెప్పని తడివే మొత్తం ఈ స్కీమ్ తీసేయడానికే కుట్ర అనుకున్నాం. అందుకే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్ గా ఫీజుల బకాయిలు ఇవ్వాలి. రోజుకొక జీవో తెచ్చారు. మొదటి జీవో నెంబర్ 7 తెచ్చారు. అదొద్దంటే జీవో నెంబర్ రద్దు చేసుకుంటే 8 తెచ్చారు. ఆ తర్వాత 9వ జీవో తెచ్చారు. ఏంటిదంటే విద్యార్థుల ఖాతాలు ఎంత ఆశ పెట్టి ఈ పైసలు వేస్తే కష్టాలు తీసుకొని మొత్తం తాగుతారు, తింటారు, రేవంత్ జిందాబాద్ కానీ ఫీజు డబ్బులు కడతారు. ఫీజు కట్టకపోతే కాలేజీకి పంపుతారు. అదే జీవోలని చెప్పినావు. ఫీజులు కట్టకపోతే పిల్లలను జైలు వేసేస్తారంట. అంటే ఏం నేను జైలు వేయడానికి సీఎం చేసిరా? లక్షలాది మంది విద్యార్థులను జైలు వేస్తే జైలు సరిపోతాయా? ఎందుకు ఈ విధమైనటువంటి అరాచక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నామని హెచ్చరిస్తున్నాం. ఫీజులు అనేది విద్యార్థుల హక్కది. మేము ఎన్నో పోరాటాలు చేసాం, వచ్చే రాలేదని. గౌరవంగా కీర్తి చేస్తూ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపల మేము దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఆయన దిగొచ్చి న్యాయమైన డిమాండ్ పిల్లలు చదువుకోవాలనుకుంటాను హాస్టల్ పెట్టాడు, గురుకులాలు పెట్టాడు, కాలేజ్ హాస్టల్ పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, స్కాలర్షిప్లు పెంచారు. ఇవన్నీ చేస్తే నువ్వు వచ్చేమో ఇవన్నీ కొట్టి అతనికే వర్తిస్తున్నావు. ఈ వైఖరి మార్చుకోవాలి. అందుకే ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని, పాత పద్ధతిలోనే మందులు చేయాలి, జీవో నెంబర్ 9 రద్దు చేయాలి. ఫీజులు విద్యార్థుల దగ్గర వసూలు చేయొద్దు. మీకు గవర్నమెంట్ కు పిల్లలకు ఇవ్వడానికి ఖాతాలు ఇవ్వడానికి స్కాలర్షిప్ ఫీజులేమో కాలేజీకి, స్కాలర్షిప్ ఏమో విద్యార్థులకి. మీకు అంత ప్రేమ ఉంటే ఏ ప్రేమ లేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు స్కాలర్షిప్ 15,000 ఇస్తున్నారు. ఇక్కడ ఎంత ఇస్తున్నావు? 5,000 ఇస్తున్నారు. ఒక పైసా ఎంతలేదు. కాబట్టి వెంటనే ఫీజులను స్కాలర్షిప్లను ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టు 15,000కు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మహారాష్ట్ర నాసిక్ జిల్లా సిన్నార్ పట్టణంలోని ఎంఐడిసి బైపాస్ రోడ్ లో అదుపుతప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయిన లారీ ప్రమాదానికి గురవుతుందని ముందే పసిగట్టిన వీధి శునకాలు వేగంగా ప్రమాద స్థలానికి వేగంగా అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లడం అక్కడున్న వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్లైఓవర్ కింద పలు వాహనాలు పార్క్ చేసి ఉన్నప్పటికీ వాటికి ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదు. లారీ సరుకు లోడ్తో ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగున జన నీరాజనం లభించింది. ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఇడుపుగల్లు క్రాస్ రోడ్ వద్ద మంత్రి లోకేష్ కు టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము తదితరులు స్వాగతం పలికారు. ఇడుపుగల్లు క్రాస్ రోడ్ నుంచి పునాదిపాడుకు మంత్రి లోకేష్ భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్ కార్యకర్తలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్ల కోసం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
జోగినిల కోసం బాట నుంచి అనుమతి ఇస్తాం. బోనాలతో వచ్చే మహిళల కోసం 2 లైన్స్ ఏర్పాటు చేశాం. ఒకటి బాట నుండి, మరొకటి పోచ బజార్ నుండి ప్రారంభమవుతుంది. సాధారణ ప్రజల కోసం 2 జనరల్ లైన్స్ ఏర్పాటు చేశాం. పాస్ ఉన్న వాళ్ళకి మరో 2 లైన్స్ ఏర్పాటు చేస్తాం. రంగం రోజు స్వర్ణలత కోసం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తాం. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం. ప్రజలు తక్కువ సమయంలో దర్శనం పూర్తయ్యేలా ఏర్పాటు చేస్తున్నాం. 10 క్రైమ్ టీమ్స్ ని పడుతున్నాం. వీళ్ళు ఈ నెల 31 నుండి విధులలో ఉంటారు. అనుమానితంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. వీఐపీలను వచ్చిన సందర్భంలోనూ సాధారణ ప్రజలను ఆపకుండా దర్శనం కల్పిస్తాం. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ నుండి పర్యవేక్షిస్తాం. ఇప్పుడు మీకు తెలిసిన ప్రకారం వీఐపీస్ వచ్చిన టైంలో అది సెపరేట్ లైన్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడా పబ్లిక్ని క్యూ లైన్ని ఆపే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరు మొత్తము స్కీమ్ అని చూస్తే 4 లైన్స్ ఉంటాయి ఎంట్రన్స్కి. ఫ్రమ్ చిత్రదర్గా, ఫ్రమ్ రోచా బజార్, బాటా నుంచి ఒక బోనాలు లైన్, వాళ్ళందరికీ లోపలికి కూడా సెపరేట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో వీఐపీ ఎంట్రన్సెస్ సెపరేట్ ఉంది. సో ఏ పరిస్థితిలో వీఐపీ వస్తారు, ఏమన్నా ఆపేదాని పరిస్థితి ఉండదు. ఓన్లీ మేబీ ఎగ్జిట్ టు ఎంట్రీ అప్పుడు కొంచెము, బట్ నోవేర్ వాళ్ళని ఆపి వాళ్ళకి ఇబ్బంది మేము ఎక్కడ కూడా కలగం. సో దట్ విల్ నాట్ బీ అ ప్రాబ్లం. రిగార్డింగ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఆల్మోస్ట్ మేము 2500 పోలీస్ పర్సనల్ తోటి ఇది ప్లాన్ చేస్తున్నాము. ఈ 2500 కన్సిస్ట్ ఆఫ్ సివిల్ పోలీస్, AR ఫోర్స్, TGSP ప్లాటూన్స్ అండ్ ఆల్సో స్పెషల్ టీమ్స్ ఆఫ్ షీ టీమ్స్ అండ్ క్రైమ్ టీమ్స్ కూడా ఇక్కడ పనిచేస్తానండి ఫర్ ద నెక్స్ట్ వీకెండ్ మొత్తం. ఇప్పుడు బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళకి 2 క్యూ లైన్స్ ఉంటాయి. అది ఒకటి బాటా నుంచి వస్తుంది ఒక క్యూ లైన్, అండ్ ఒకటి మనకి రోచా బజార్ నుంచి వస్తుంది. వీళ్ళ 2 క్యూ లైన్ కూడా టెంపుల్ ముందు కలిపి ఒక లైన్ బోనాలు వాళ్ళు అర్పణ చేసి వాళ్ళు బయటకి ఒక ఎగ్జిట్ లైన్లో వస్తారు. జనరల్ లైన్ 2 ఉంటాయి. సో ఆ 2 లైన్, ఒక లైను మనకి రోచా బజార్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి చిత్రదర్గా నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళని కూడా ఎంట్రీ ఎగ్జిట్ సెపరేట్ ఉంటుంది. దెన్ పాస్ లైన్స్ 2 ఉంటాయి. సో అది కూడా ఒకది చిత్రదర్గా సైడ్ నుంచి వస్తుంది, అండ్ ఇంకొకటి కూడా ఈ టొబాకో బజార్ సైడ్ నుంచి వస్తుంది. సో టోటల్ 6 లైన్స్, అంటే 2 బోలాను లైను, 2 జనరల్ లైన్ అండ్ 2 పాస్ లైన్స్. అంటే ఇప్పుడు పాస్ లైన్స్ ఇప్పుడే మేము మీటింగ్ కంప్లీట్ చేసాం ఈఓ గారితో. సో అది పాస్ లైన్స్ పాసెస్ ఈఓ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇస్తారు. సో వాళ్ళకి కూడా మేము చెప్పాము, అది నుంచి కొన్ని ఇష్యూస్ జరుగుతాయి. సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈసారి పాసెస్ని పంచుతారు. నకిలీ పాస్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అంటే వీఐపీ పాస్ అనేది నకిలీ పాస్ కూడా పట్టుకోవడం కూడా జరిగింది పోలీస్ వాళ్ళు. అలాగైనా మనకి పాసెస్ అయినా దొరికితే మీరందరూ కూడా మనకి చెప్తే 100% వాళ్ళ మీద కేసెస్ నమోదు చేస్తాము. అండ్ మీకు ఏదైనా దృష్టికి కూడా వస్తే బిఫోర్ ద పండగ కూడా మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే నకిలీ పాసెస్ అని మేము అలౌట్ చేయము. మన దృష్టికి వస్తే కేసెస్ డెఫినెట్లీ జారీ అవుతుంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. 24 మంది వైసీపీ నేతల అంతు చూస్తారని టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. ఇటీవల వైసీపీ నేతలపై దాడులు, ఇళ్ల వద్ద టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హంగామా సృష్టించారని ఆరోపించారు. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిన్న అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ యార్డ్లోనికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి అనుమతి లేకుండా పవర్ సప్లై డిస్టర్బ్ చేయడం వల్ల 2 ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్ దెబ్బతిన్నాయని, ఇవి పోవడం వల్ల దాదాపు 10 మోటార్లు పనిచేయడం లేదని, వీటికి సంబంధించిన టెక్నికల్ ఇంజనీర్లు 15 నుంచి 20 రోజుల్లో సరిచేస్తారని, వీటి మరమ్మతుల నిమిత్తం దాదాపు ₹1,00,000 ఖర్చు అవుతుందని తెలిపిన అధికారులు. స్థానిక ఎమ్మెల్యే, మేయర్ సూచనల మేరకు నగరంలో ఒక పూట వాటర్ని సప్లై చేస్తున్నామని, ఆ సమయంలో మోటార్లని పనిచేసావని, ఈ 2 రోజుల్లో జరిగిన దుశ్చర్య వల్ల మోటార్లు దాదాపుగా దెబ్బతిన్నాయని,
ఉన్నాయని, ఆయనను ఈ రోజు స్టాఫ్ అంతా కలిసి పాడైపోయిన మోటార్లను యుద్ధ ప్రాతిపదికన సరిచేస్తున్నామని, నగర ప్రజలకు నీటి సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. వాళ్ళు వచ్చి ఎస్ఎస్ ట్యాంకును సందర్శించి తర్వాత పంప్ హౌస్లోకి ప్రవేశించారు. పంప్ హౌస్లోకి ప్రవేశించిన తర్వాత ప్యానల్ బోర్డు దగ్గర వచ్చి ఏది నొక్కాలో ఏది నొక్కకూడదో తెలియకుండా ప్యానల్ బోర్డు నొక్కేపాటికే ఈ 150 HP టర్బైన్ మొత్తము ఆడాల్సింది బర్ంట్ అయిపోయింది. వెంటనే మళ్ళీ మేము కంపెనీ వాళ్ళని పిలిపించి నిన్ననే చెక్ చేయించి రిపేర్స్కి పంపించడం జరిగింది. ఇది ఒక 15 to 20 days పడుతుంది మళ్ళీ మనం రికూప్ కావడానికి. ఇది పంప్ సెట్ కంపెనీ వాళ్ళ ద్వారా. అలాగే దీని మీద బేరిపోయింది. అట్లా అనాథరైజ్డ్గా ఆపరేట్ చేయడం వల్ల ఆ రోజు వచ్చిన వ్యక్తులు ప్యానల్ బోర్డులో అనాథరైజ్డ్గా ఆపరేట్ చేయడం వల్ల ఈ మొత్తం పంప్ సెట్ దెబ్బతిన్నింది. తర్వాత మనకు అలాగే నిన్న కూడా 12:30 రాత్రి ఆ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ యార్డ్లోకి ప్రవేశించి అనాథరైజ్గా పవర్ సప్లై ఇంటరప్ట్ చేయాలని చూశారు. దానివల్ల ఏమైంది, నాకు 615 kVA ట్రాన్స్ఫార్మరు 215 kVA ట్రాన్స్ఫార్మర్ రెండు కూడా బర్ంట్ అయినాయి. అలాగే జనరేటర్ 615 జనరేటర్ ఉంది మనకు. 615 జనరేటర్ వద్ద ఉన్నటువంటి ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా మొత్తం దెబ్బతినింది. ఇవన్నీ కూడా మేము పొద్దున పరిశీలించి తర్వాత ఏపీసీపీ DCL వాళ్ళతో కాంటాక్ట్ చేసి వెంటనే పవర్ సప్లై ఫ్లక్చుయేషన్స్ని వెంటనే రెగ్యులేట్ చేయటం వల్ల రెగ్యులేట్ చేసి వెళ్ళారు. దానివల్ల మేము ఇప్పుడు మిగిలిన 10 పంపు సెట్లు ఒక 150 HPని ఆపరేట్ చేయగలుగుతున్నాము. ఇవి పోవడం వల్ల ఈ 15 మోటార్లు ఆగిపోయి ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్సు ఈ 150 HP చెడిపోవడం వల్ల నాకు ఇప్పుడు 15 HP మొత్తము 15 ఉన్నాయి. ఆ మొత్తం ఆగిపోయి ఉన్నాయి. 50 రెండు ఆపరేట్ చేసుకునేవన్నీ, 60 HP ఒకటి ఆపరేట్ చేసేవాడిని. ఇవన్నీ కూడా 650, 215 kVA ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తాయి. రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మన వాళ్ళు వాచ్మెన్ ఎవరని కేక్ వేసే లోపల పరిగెత్తి వెళ్ళిపోయారంట. దానివల్ల నాకు 615 kVA ట్రాన్స్ఫార్మర్ బర్న్ అయింది, 250 kVA ట్రాన్స్ఫార్మర్ బర్న్ అయింది. జనరేటర్లో ఉన్నటువంటి ఆటో వోల్టేజ్ రెగ్యులేటర్ అని ఉంటుంది, అది కూడా మొత్తం స్పాయిల్ అయింది. వెంటనే కంపెనీ వాడిని పొద్దున్నే పిలిపించి జనరేటర్ కూడా చెక్ చేయించి దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తము విజయవాడ నుంచి తెప్పించి ఒక 2-3 రోజుల లోపల దాన్ని కూడా రెక్టిఫై చేయించే ప్రయత్నం చేస్తున్నాము. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేయించుకుని పటాన్ చెరువును రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలపడంలో భాగస్వాములు కావాలని పటాన్ చెరువు శాసనసభ్యులు గోడం మహిపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని GMR కన్వెన్షన్ సెంటర్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు, కార్మికులకు SIR అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే GMR ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓటు హక్కు ఉండడం అత్యంత అవసరమని అన్నారు. ఓటు ఉన్నప్పుడే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. పటాన్ చెరువు భవిష్యత్తుకు ప్రతి ఓటు అత్యంత కీలకమని అన్నారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరువు నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల ప్రజలు జీవనోపాధి నిమిత్తం స్థానికంగా నివసిస్తూ ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. వారందరూ విధిగా SIR ప్రక్రియలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కులం, మతం, ప్రాంతం విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని తెలిపారు. మంచి మహానుభావులు, పార్టీలు కావాలి ముఖ్యం, మనిషి చాలా ముఖ్యమైన చాలా పెద్ద మనిషి అయినా అటువంటి ఒక్క ఓటుతోటి ప్రధానమంత్రి సీట్ కోరుకోవడం. वोट का हथियार इतना बड़ा है नहीं बोल सकते. ऐसा मौका को यूज करना अपना जिम्मेदारी है. सारे लोग आए यहाँ पर कल से शुरू करके आज से शुरू करके अपने को 8 दिन बाकी है. 3 तारीख वोटर लिस्ट में नाम चढ़ाने का. अगर अपने पास तेलंगाना में अपने काउंसिल में वोटर नाम चढ़ाए तो अपने को गवर्नमेंट की सरकार की बेनिफिट जो भी है अपने को आ जाता है. बच्चों का पढ़ाई का भी जो भी है सपोर्ट अपने को सरकारी का सपोर्ट मिलता, लोकल यूनियन का सपोर्ट मिलता. अपने साथ रहेंगे, अपने साथ आप लोगों का साथ रहेगा. और फैमिली मेंबर लीडर आपका मेरा आपके फैमिली मेंबर में आपका MLA फैमिली मेंबर समझ के चलता आपको
क्यों बोले तो ये मौका को लिस्ट करेगा भारत जनाभा लेकर प्रोटेस्ट करने वाले भारत जनाभा लेकर మనం ఏం కట్టేయండి చనిపోయిన కిందకి అన్నమాట ఓటు రావడం తీసుకోవచ్చు वोट का हथियार इतना बड़ा है उसको पूरी స్థాయి में మనం వాడుతున్నాం ఈ ఓటర్ లిస్ట్ లో 2 జాగాల ఉంటుంది 2 जगह नहीं रहना सुप्रीम कोर्ट डायरेक्शन है 2 जगह रहते 12 महीने का सजा है जेल का सजा एक ही तरफ पर तेलंगाना में अपने बिहार में उड़ीसा में अदर स्टेट में जो भी रहते हैं कॉन्स्टिट्यूंसी में अपने प्रोटेक्शन में वोटर लिस्ट में नाम चढ़ा लो కాబట్టి మీరు మెసేజ్ ద్వారా ఫోన్ల ద్వారా అవసరపడితే మీకు ఈ మన కాన్సెప్ట్లో ఎక్కడెక్కడ వెహికల్స్ కావాలంటే వెహికల్స్ ఇస్తాం ఆటో మూమెంట్ పోస్టరా బందీ ఫ్లెక్సియా బందీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ కి ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే వెహికల్స్ కార్లు కానీ ఇంకేమైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేస్తాం మీరు తిరిగి అవన్నీ ఓటర్ లిస్ట్లో పేరు కాంపౌండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి భారత్లో ఖచ్చితంగా టైం కేటాయించాల్సిందిగా మీ అందరితో మనం చేస్తాం మీరు కుక్కట్పల్లి నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ సర్వే నెంబర్ 18లోని సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ స్థలంలో తెలుగు ఉర్దూ మాధ్యమ పాఠశాలలు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని 50 లక్షల రూపాయలతో ప్రణాళిక రూపొందించి ప్రహారీ గోడ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారులు కబ్జాలను అడ్డుకొని పాఠశాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురవుతున్నాయని హైడ్రా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కుక్కట్పల్లి నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ సర్వే నెంబర్ 18లోని సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ స్థలంలో తెలుగు ఉర్దూ మాధ్యమ పాఠశాలలు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని 50 లక్షల రూపాయలతో ప్రణాళిక రూపొందించి ప్రహారీ గోడ పనులు చేపట్టినట్లు తెలిపారు. 18 సర్వే నంబర్ 18 సర్వే నంబర్ 18 సర్వే నంబర్ ఏదైతే అల్లాపూర్లో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఆ రోజున కొంతమంది ఆర్డీఓల కేసేసి మాది అంటే మనం కూడా గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి ఆ రోజున మనం ఆర్డీఓలో మనం ఆ రోజు గెలిచి ఇమ్మీడియట్గా 18 సర్వే గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారించినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఆ రోజు 4 ఎకరాల చేంజ్ ఆ రోజు మనం కేటాయించి ఉర్దూ స్కూల్ మీడియానికి తెలుగు స్కూల్ మీడియానికి ఆ రోజు కేటాయించాం, జీవో ఇచ్చాం, జిహెచ్ఎంసీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసింది కాకుండా 50 లక్షలు కూడా శాంక్షన్ చేశాం కాంపౌండ్ వాళ్ళకి. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50 లక్షలు ఎటుపోయినాయో దీన్ని కబ్జా పెట్టడానికి నానా ప్రయత్నాలు. ఎవరైతే కబ్జాలు పెట్టాలని చెప్పి లేఅవుట్లు కూడా తయారు చేశారు. ఇది ఓన్లీ అల్లాపూర్కి సంబంధించినటువంటి నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మత పెద్దలు ఆ రోజున ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, మోజన్లు, మత పెద్దలు, మా జావీద్ భాయ్, మా సబియా గౌసుద్దీన్ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా అసోసియేషన్లు అందరూ లెటర్ ఇచ్చి ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చాలా కష్టపడి జలాని భాయ్ వీళ్ళంతా ఆ రోజున చెప్తే ఆ రోజున మనం చేసాం. నేను గెలిచిన తర్వాత మొన్న గెలిచిన తర్వాత కూడా చాలాసార్లు గవర్నమెంట్కి అప్పీల్ చేశాను. అయ్యా ఇది 18 సర్వే నంబరు గవర్నమెంట్ ల్యాండ్, ఇది దీన్ని 50 లక్షలు శాంక్షన్ చేసాం గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కేసీఆర్ గారు దీన్ని ప్రభుత్వ భూమిని నిర్ధారించి ఆ రోజు స్కూల్కి అలాట్ చేశాడు, జీవో ఇచ్చాడు, అన్నయ్య అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇక బీజేపీ అంటే పట్టించుకోవాలకు అవసరం ఉండదు. వాళ్ళకి ఎలక్షన్లు వస్తే ఉత్తప్పుడు వాళ్ళు బీజేపీలోకి ఏం అవసరాలు ఉండవు. ప్రజల బాగు చేయాలి, స్కూల్ కట్టాలి, అవి కట్టాలన్న ఆలోచన ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు, సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో
గవర్నమెంట్ ల్యాండ్ అంటే పాపం నిర్ధారించి నిజంగా ఇది గవర్నమెంట్ ల్యాండే అని కలెక్టర్ గారు నిర్ధారించాడు, ఎంఆర్ఓ గారు నిర్ధారించాడు. అప్పుడు హైడ్రా కమిషనర్ గారికి లెటర్ పెట్టాడు, అయ్యా హైడ్రా కమిషనర్ గారు ఇది మా గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని మీరు ఫిన్సింగ్ వేయండి అని అఫీషియల్గా హైడ్రా కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు. కానీ హైడ్రా కమిషనర్ గారు పట్టించుకోలేడు. పట్టించుకోకపోతే మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళా కలెక్టర్ దగ్గరికి నేను సబియా గౌసు దీన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యా హైడ్రా వారు పట్టించుకోవట్లేదు, దీన్ని ఫినిషింగ్ ఏమని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా చేయట్లేదు, కాబట్టి దీన్ని మీరని నిర్ణయం తీసుకొని మీ ల్యాండ్ని మీరు కాపాడుకోండి, ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నిజంగా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ధన్యవాదాలు చెప్పాలి, మా ఎంఆర్ఓకి ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా నిర్ధారించి ఎంబడే నిధులు శాంక్షన్ చేసి కలెక్టర్ గారు, మా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు నిధులు శాంక్షన్ చేసి మొత్తం చుట్టుముట్టు ఈ రోజున కాంపౌండ్ వాళ్ళు కట్టిండు అంటే నిజంగా అటువంటి మంచి ఆఫీసర్కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి పనికి ఈ రోజున నేను కలెక్టర్ గారును కలిసి మళ్ళా స్కూల్ అడిగారు, ఇప్పుడు ప్రజల కోరిక ఏంటంటే ఒక స్కూల్ అడిగారు, ఉర్దూ స్కూల్ మీడియం, తెలుగు స్కూల్ మీడియం అడిగారు, ఒక అంగన్వాడీ అడిగారు, ఒకరు ఫంక్షన్ హాల్ అడిగారు, ఒకరు బస్తీ దావని అడిగారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అన్ని తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమతా మూర్తిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న త్రిపుర బీజేపీ ఎంపీ బిప్లవ్ కుమార్ దేవ్. ఉస్మానియా యూనివర్సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో విద్యార్థి సంఘాలతో సమావేశం. మహారాష్ట్ర నాసిక్ జిల్లా సిన్నార్ పట్టణంలోని ఎంఐటీసీ బైపాస్ రోడ్లో అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడిన లారీ. ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ST న్యూస్, మన కోసం మన ఛానల్.